ఫిష్ ఫ్రై ఎంత బాగుందో కదా చూడ్డానికి, అంతే టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట. అండ్ నా స్టైల్లో ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా చేస్తానో ఈ వ్లాగ్లో అయితే మీ అందరికీ చెప్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే హాఫ్ లెమన్ తీసుకున్నాను. బేస్డ్ ఆన్ క్వాంటిటీ, మీరు ఒకవేళ కేజీ చేప తీసుకుంటే కొంచెం 1 లెమన్ వేసుకోండి. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి చేపలు, సో హాఫ్ లెమన్ తీసుకున్నాను. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేయాలన్నమాట. థిక్ పేస్ట్ లాగా మంచిగా కలపాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. జస్ట్ ఆయిల్తోనే మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈవెన్ కారం, ఉప్పు కూడా మీరు క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి. ఒకవేళ కేజీ చేపకైతే దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను హాఫ్ కేజీనే కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఫిష్ తెచ్చుకున్న తర్వాత మంచిగా నీట్గా ఉప్పుతో వేసి కడగాలంటారు కదా, అంత నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత నేను తయారు చేసుకున్న ఈ పేస్ట్ని, థిక్ పేస్ట్ని అయితే మంచిగా అప్లై చేస్తున్నాను. అప్లై చేసే ముందర ఫోర్క్తో అట్లా ఫిష్కి ఇట్లా హోల్స్ లాగా ఇట్లా పెట్టండి. సో మసాలా అనేది మంచిగా పడుతుంది అనేసి చెప్తారు కదా. లేకపోతే మీ దగ్గర ఉన్న నైఫ్తో అయినా సరే ఇట్లా హోల్స్ లాగా పెడితే మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది అనేసి అంటారు కదా. నేను అట్లా పెట్టి ఆ తర్వాత పైన ఇట్లా పేస్ట్ని అయితే పూస్తున్నాను, నేను తయారు చేసుకున్నది. మనం ఫిష్ తెచ్చుకునేటప్పుడు కూడా ఒకవేళ ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా మంచి పీసెస్ తెచ్చుకుంటేనే బాగుంటుంది అనమాట. ఫ్రైకి కొంచెం టేస్టీగా ఉంటుంది, అలానే మనకి వీలుగా కూడా ఉంటుంది అనమాట తినడానికి. అలానే మసాలా కూడా మనం నీట్గా పట్టించవచ్చు. అవతల సైడ్, యువతల సైడ్, బోత్ సైడ్స్ మనం మసాలా పేస్ట్ని అయితే పట్టించుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పట్టించుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. ఏదైనా సరే చిన్న మంట మీదనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఏదో ఫాస్ట్గా అవ్వాలి అని చెప్పి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు ఇలాంటి రెసిపీస్. ఏదైనా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ చేసుకుంటే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అయినా ఫిష్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. నాకు ఫిష్ పులుసు కంటే నాకు ఇట్లా ఫ్రై అంటేనే చాలా బాగా ఇష్టం అనమాట. సో అన్నిటికీ నేను నీట్గా అయితే పట్టించేసాను. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాము ఒక హాఫ్ అన్ అవర్. ఆ లోపల రైస్ కడిగి పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఎర్రపప్పు అంటారు కదా, అది కూడా చేసేసాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసాను అనమాట ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత. అండ్ ఇలా మనం పెనం మీద పెట్టుకొని మంచిగా కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసాము అంటే చాలా మంచిగా నీట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఎయిర్ ఫ్రైయర్లో చేయడం కంటే ఇట్లా చేస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మంచిగా ఫ్రై అవుతుంది ఈవెన్గా అనేసి అనిపిస్తుంది. మేము పెళ్ళైన కొత్తలో మా అను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫిష్ ఫ్రై చేసి పెట్టిందనమాట. చాలా టేస్టీగా ఉండింది, నాకు బాగా నచ్చింది. నేను అసలు ఫస్ట్లో నాన్ వెజ్ తినేదాన్నే కాదు. ఏం తింటావు అనేసి అడిగితే ఇంకా ఫిష్ ఫ్రై తింటాను అని చెప్పేదాన్ని. నా కోసం అదే పనిగా ఫిష్ ఫ్రై చేయించారు. చాలా మంచిగా అనిపించింది. చాలా బాగా చేస్తుంది అను అక్క కూడా నాన్ వెజ్ ఐటమ్స్. బిర్యానీ కూడా చాలా బాగా చేస్తుంది. ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చూస్తూ అటు సైడ్కి ఇటు సైడ్కి తిప్పుకుంటూ ఉండాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఈవెన్ కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, యమ్మీగా అనిపించింది. చూస్తూనే తినాలి అనిపిస్తుంది. నాకైతే ఫిష్ ఫ్రై అంటేనే చాలా బాగా ఇష్టం. చేపల పులుసు అస్సలు తినలేను ఎందుకో. కొంతమందికి చేపల పులుసు అంటేనే చాలా బాగా ఇష్టం అనుకోండి. చూడండి, చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో, చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈరోజు అన్నం, పప్పు, అలానే మామిడికాయ పచ్చడి అండ్ నంచుకోవడానికి ఇట్లా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది. మంచిగా కుదిరినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో, హ్యాపీగా తినచ్చు. అండ్ ఇట్లా లవ్ షేప్లో వచ్చేసింది. ఇట్లా తుంచుకునేటప్పుడు ఫిష్ని హాఫ్కి తునిగిపోయింది అనమాట.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.